ఓం శ్రీ ఆంజనేయాయ నమః. అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియోలో పూరీ జగన్నాథుని యొక్క రథయాత్ర గురించి విశేషాలు తెలుసుకుందాం. ఈ పూరీ రథయాత్రకు 2 రోజుల ముందుగా అంటే అమావాస్య నాడు నూతన దేవతామూర్తులకి నేత్రోత్సవం అనేది జరుగుతుంది. అంటే యథావిధిగా పూజలు మొదలవుతాయి. మొదటి రోజు ప్రజలకు నవయవ్వన దర్శనం అనేది ఇస్తారు. అంటే ఆషాఢ శుక్ల విధియ నాడు పాండాలు మేళతాళాలతో ఉదయకాలాన్న పూజను నిర్వహించి జగన్నాథుని చుట్టూ తిరుగుతూ మణిమా మణిమా అని పేరుతో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ విగ్రహాలని కదిలిస్తారు. ఇక్కడ మణిమ అంటే జగన్నాథ స్వామి అని అర్థం. ఇక్కడ ఆనంద బజారు అరుణ స్తంభం మీదుగా అత్యంత కోలాహల వాతావరణంలో ఊరేగిస్తూ రథం వెనుక భాగం నుంచి తీసుకువచ్చి రత్నపీఠం మీద అలంకరింపజేస్తారు స్వామివారిని. ఈ ఉత్సవాన్ని పహండి అని అంటారు. అంటే ఈ ఉత్సవంలో కులమత భేదాలు ఉండవు. గండీచా ఆలయానికి వెళ్లే ముందు సిద్ధమైనటువంటి సుభద్ర జగన్నాథస్వామి బలభద్రుడు రథం మీద ఉంచి విష్ణు రూపంగా భావించి ఈ ఉత్సవాన్ని ప్రారంభిస్తారు. ఇక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రథయాత్రకి రథాన్ని నిర్మాణం ఎలా చేస్తారో తెలుసుకోవాలి. రథయాత్రకు 20 రోజుల ముందు అంటే వైశాఖ బహుళ విధియ నాడు ఈ రథాన్ని చేయటం అనే దాన్ని పని మొదలెడతారు. అంటే పూరీ మహారాజు పూజారుల్ని పిలిపించి కలపను సేకరించాల్సిందిగా ఆదేశిస్తాడు. అంటే సామంతరాజు దశబల్ల అప్పటికే అందుకు అవసరమైనటువంటి వృక్షాలని గుర్తించి ఏర్పాటు చేస్తాడు. వాటికి వేద పండితులు శాంతి నిర్వహించి జాగ్రత్తగా ఆ వృక్షాలను నరికి 1072 కాండలను పూరీకి తీసుకొస్తారు. అయితే రథాల నిర్మాణానికి 13,000 ఘనపుటడుగులటువంటి కనప అవసరం అవుతుంది. అంటే రథ నిర్మాణానికి 13,000 ఘనపుటడుగుల కలప కావాలి. ఇక ప్రధాన పూజారి నేతృత్వంలో శిల్పాల బృందం అక్షయ తృతీయ నాడు రథాల తయారీకి శ్రీకారం చుడతారు వీళ్ళు. ఇక ముందు వృక్షాల నుంచి తీసుకున్నటువంటి కాండల్ని అంటే 2188 ముక్కలు చేస్తారు. ఆ కాండల్ని వాటిలో 832 ముక్కల్ని జగన్నాథుని రథయాత్ర కోసం రథాన్ని తయారు చేయటానికి ముక్కలు ఉపయోగిస్తారు. ఇక 763 ముక్కల్ని బలభద్రుని రథం చేయటానికి ఉపయోగిస్తూ అలాగే మిగిలినటువంటి 593 ముక్కల్ని సుభద్రాదేవి రథం కోసం ఈ ముక్కల్ని ఉపయోగిస్తారు. ఇక్కడ ఈ తయారీలో ఎక్కడ యంత్రాలని వీళ్ళు వాడరు. ఇది ఈ రథయాత్రలో రథం తయారు చేసే విధానంలో ముఖ్యమైనటువంటి సంగతి. అంటే యంత్రాలని వాడకుండా మనుషులతోనే చేతితోనే ఈ ముక్కల్ని తయారు చేసి ఆ ముక్కలతోనే రథాన్ని తయారు చేస్తారు. ఇక జగన్నాథుడి రథం నందిఘోష ఎత్తు సుమారు 46 అడుగులు ఉంటుంది. 16 చక్రాలు ఉంటాయి. ఒక్కో చక్రం ఎత్తు సుమారు 6 అడుగులు ఉంటుంది. ఈ రథం యొక్క సారథి పేరుని దారుక అంటారు. ఇక బలభద్రుడి రథం పేరు తాళధ్వజం. సుభద్రాదేవి రథం పేరు దేవదళన్. ఈ విధంగా ఈ రథాలకి పేర్లున్నాయి. ఈ విధంగా నిర్మాణం పూర్తయిన తర్వాత రథాలని యాత్రకు ఒకరోజు ముందుగా అంటే ఆలయానికి తూర్పు భాగంలో సింహద్వారం దగ్గర నిలబెడతారు. లాగేందుకు అనువుగా ఒక్కో రథానికి 250 అడుగుల పొడవు 8 అంగుళాల మందం ఉన్నటువంటి తాళ్లను ఈ రథయాత్రకు వాడతారు. ఈ విధంగా రథాలకి తాళ్లని కట్టి లాగటంతో ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి ఈ రథోత్సవ యాత్ర
ఆ క్షణం కోసం చాలామంది లక్షలాది మంది భక్తులు ఒక్కసారిగా ఉత్సవంలో పాల్గొన్నందుకు వస్తారు. ఇక ముఖ్యంగా సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గండీచా ఆలయానికి చేరుకోవటానికి సుమారు ఈ రథాలు 12 గంటల సమయం పడుతుంది. ఈ గండీచా వారానికి చేరుకున్నాక రాత్రి ఆలయం బయట రథాల్లోనే మూల విరాటును విశ్రాంతింపజేస్తారు. మరుసటి రోజు పొద్దున మేళతాళాలతో గుడి లోపలికి తీసుకువెళతారు. ఇలా స్వామి అక్కడ 7 రోజుల పాటు ఉంటాడు. 5వ రోజున ఒక ఆసక్తికరమైనటువంటి విషయం జరుగుతుంది. ఆలయంలోకి తనతో పాటు తీసుకువెళ్లేందుకు స్వామిపై అలిగిన లక్ష్మీదేవి గండీచా గుడి బయట నుంచే జగన్నాథుని ఓరగంటి దర్శించి పట్టలేనటువంటి కోపంతో స్వామి రథాన్ని కొంతమేర ధ్వజం చేసి వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ ముచ్చటంతా అమ్మవారి పేరిట పూజారులే జరిపిస్తారు. ఆ రోజుని హీరా పంచమి అంటారు. వారం పాటు గండీచాదేవి ఆతిథ్యం స్వీకరించినటువంటి సుభద్ర, జగన్నాథ, బలభద్రులు దశమి నాడు తిరుగు ప్రయాణం చేస్తారు. దీన్ని బహుదాయాత్ర అంటారు. జగన్నాథుడు మాత్రం దారిలో అర్ధాసని గుడి దగ్గర ఆగి తీయటి ప్రసాదాల్ని ఆరగిస్తారట. మధ్యాహ్నానికి 3 రథాలు ఆలయానికి చేరుకుంటాయి. తరువాత రోజు అంటే ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరించి ఇక ప్రజలను దర్శనానికి అనుమతిస్తారు. ఇటువంటి దృశ్యాలను చూడటానికి అక్కడి ప్రజలు లేదా ఎక్కడెక్కడి నుంచో చూడటానికి వచ్చిన ప్రజలు తండోపతండాలుగా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారట. మళ్ళీ ద్వాదశి నాడు మళ్ళీ విగ్రహాలను రత్నసింహాసనం పైన ప్రతిష్ఠించడంతో రథయాత్ర పూర్తవుతుంది. ఇక ఈ రథయాత్రలో పాల్గొలేనటువంటి వారికి లేదు ఈ రథయాత్రకి వెళ్ళలేనటువంటి వారికి కొన్ని ముఖ్యమైన సూచనలు చెప్పారు. అవి చేసినా సరే కొన్ని బాధలు తొలగిపోతాయని చెప్పారు. అంటే పూరిలో 12 రోజుల పాటు జరిగే జగన్నాథ, బలభద్ర, సుభద్ర రథయాత్ర సమయంలో ఆ యాత్రల్లో పాల్గొనలేనటువంటి భక్తులు కానీ లేదా పూరికి వెళ్ళలేనటువంటి భక్తులు కానీ వారి ఇంట్లోనే ఈ సమయంలో ప్రతినిత్యము విష్ణుమూర్తి మంత్రంతో లేకపోతే విష్ణుమూర్తికి సంబంధించిన ఏ పద్యాలైనా శ్లోకాలైనా లేదు కథలైనా సరే చదువుకుంటూ ఉంటే బాధలు తొలగిపోతాయని పెద్దలు చెప్పారు. ఇక రథయాత్ర జరిగే 12 రోజులు లేదా 7 రోజులు కానీ 9 రోజుల పాటు కానీ ఒంటిపూట భోజనాన్ని చేసి శుచిగా స్వామివారిని స్తుతిస్తే సకల సంపదలు చేకూరుతాయని శాస్త్రంలో చెప్పబడింది. ఇక ఈ ఉత్సవం జరిగేటటువంటి ఈ 12 రోజుల్లో ప్రతినిత్యము సాయంత్రము 6 గంటల సమయ ప్రాంతంలో ఏదైనా సరే విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శించి నేతితో 2 దీపాలని గుడిలో గనక వెలిగిస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధులు కలుగుతాయని శాస్త్రంలోని వచనము. సర్వే జనా సుఖినో భవంతు.